హాయ్, వెల్కమ్ టు కుకరీ స్కిల్. ఈరోజు మనం ఎండ్రకాయలు లేదా పీతలు కూర ఎలా చేయాలో చూద్దాం రండి. పీతలను ఇలా శుభ్రంగా కడుక్కోవాలి. మాది పెద్ద ఫ్యామిలీ కాబట్టి మేము 20 పీతలకి కూర వండుతున్నాము. సో 20 పీతలకి 1/2 కిలో ఉల్లిపాయలు, 3 వెల్లుల్లిపాయలు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు, 200 గ్రాముల చింతపండు తీసుకొని చింతపండు నానబెట్టుకోవాలి. మెంతులు జీలకర్ర వేయించుకొని రోస్ట్ చేయాలి. తర్వాత ధనియాలు కూడా రోస్ట్ చేసి పక్కన పెట్టుకొని దాంట్లోనే కోసిన ఉల్లిపాయలని దోరగా రంగు కొంచెం మారే వరకు వేయించుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టి వేయించుకుంటే కూర రుచిగా వస్తుంది. వెల్లుల్లిపాయలను పొట్టు తీసి పెట్టుకోండి. జీలకర్ర, మెంతులు, ధనియాలు మిక్సీలో గ్రైండ్ చేసి ఉల్లిపాయలు ఇంకా వెల్లుల్లిపాయలు కూడా పేస్ట్ చేసేసి ఈ మొత్తం కడిగిన పీతలు శుభ్రంగా ఉన్న తీసుకొని అన్నీ రెడీగా పెట్టుకోండి. వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లో మేము 20 పీతలకు కాబట్టి 1/2 కిలో నూనె వేసాను. 8 లవంగాలు, 8 ఇలాచీలు, కొంచెం దాల్చిన చెక్క వేసి ఫ్రై చేయాలి. నూనెలో జీలకర్ర వేసి ఎండ్రకాయలు వేసి పసుపు వేసి కలపండి. పీతలు వేసి 3 నిమిషాలు వేగాక కారం వేయండి. కారంకు తగిన ఉప్పు వేసి కలపండి. కారం కలిపాక గ్రైండ్ చేసి పెట్టుకున్న జీలకర్ర, మెంతులు, ధనియాల పొడి వేసి కలపండి. ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయల పేస్ట్ వేసి బాగా అంతా కలిసేటట్టు కలపండి. చింతపండు రసం వేసి కలిపాక నీళ్లు వేయండి. అది కొంచెం ఉడికిన తర్వాత చిక్కగా అయ్యేటట్టు నీళ్లు పోయండి. ఇంకా చివరి ఘట్టం, ఒక 10 నిమిషాలు హై మీద ఉడికించేసి 20 నిమిషాలు సిమ్లో ఉడికించి సన్నగా తరిమిన కొత్తిమీర వేసి ఇంకో నిమిషం ఉడికించి ఆఫ్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. మీ ఎక్స్పీరియన్స్ మా కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కుకరీ స్కిల్.